Hi guys, good morning and welcome back to my channel. అందరూ ఉన్నారు. I hope అందరూ బాగుండాలి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే ఈ ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ మీకు నేను బిఫోర్ వీడియోలో చెప్పాను, మాది వచ్చేసి ఓన్లీ 1 night స్టే అని చెప్పేసి, అంటే జస్ట్ ఒక్క నైట్ ఉండేసి మేము నెక్స్ట్ మళ్ళీ చెక్అవుట్ చేసి వెళ్ళిపోవడమే, అంతే. అదే ప్లాన్ యాక్చువల్ అయితే. కాకపోతే శశిబాబుకి ఎమర్జెన్సీ వర్క్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో ఈరోజు మార్నింగ్ అయితే శశిబాబు వెళ్ళారు అండ్ శశిబాబు రేపు అయితే వచ్చేస్తారు. సో ఐ థింక్ నైట్కి వచ్చేస్తారు అనుకుంటా. అండ్ దానికోసం అని చెప్పేసి మేమైతే ఇక్కడే స్టే చేస్తున్నాం. సో ఇక్కడ చెక్అవుట్ చేసేసి నో హోటల్లో వేరే ఎక్కడైనా కూడా రూమ్ మేము తీసుకుంటాం అనమాట. అండ్ మాకు ఇక్కడ స్టే అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే రూమ్ అంతా కొంచెం ఎలా అంటే కొంచెం లగ్జరీగా ఉంది తప్ప మిగతా అంతా కామన్ థింగ్స్ అనమాట అన్నీ కూడా. అయితే ఏంటి అంటే కనుక ఇలా నా హోటల్కి అది వచ్చినప్పుడు మాత్రం మనము అంటే ఎట్లా ఉన్నాయి రివ్యూస్ అనేవి మనం అసలు చూడక్కర్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా 100% చాలా బాగుంటాయి అనమాట. అయితే ఏంటి అంటే కనుక సో మనకి మన బడ్జెట్లో కావాలి అనుకుంటే మనకు చాలా హోటల్స్ అయితే ఉంటాయి. మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి ఇక్కడికి రావడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. సో అంటే ఎట్లా ఉండబోతుందో మీకు అయితే చూపిస్తాను, చూసేయండి. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మనము రూమ్కైనా తెప్పించుకోవచ్చు, లేదంటే మనం కిందకి వెళ్ళని తినచ్చు. మేమైతే కిందకి వెళ్దామని చెప్పేసి మేమైతే కిందకి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా వెరైటీ ఆఫ్ డిషెస్ అయితే ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్దీ కూడా చాలా ఉన్నాయి, అలాగే జంక్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. మొత్తం 2 ఉన్నాయన్నమాట. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. అలాగే మీకు చెప్పినట్లే ఆల్రెడీ బిఫోర్ ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ కూడా చాలామంది ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ప్రమాణ స్వీకారం అయితే ఉంది అసెంబ్లీలో, దానికోసం అనమాట. అండ్ మేము కూడా ఎట్లా బ్రేక్ఫాస్ట్ చేసి జస్ట్ అట్లా రిలాక్స్ అవుతుంటే చాలామంది అయితే మాత్రం వెళ్ళారు. అండ్ ఇందులో మన ఎమ్మెల్యేస్ అయితే చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మన హోమ్ మినిస్టర్ గారిని అయితే మేము కలవడం జరిగింది, ఆవిడతో ఫోటో తీయించుకోవడం కూడా జరిగింది అనమాట. అండ్ ఆవిడ నిజంగా చెప్తాను డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. ఎంత బాగా మాట్లాడారంటే నాకైతే చాలా బాగా అనిపించింది అనిత గారిని చూసి. సో ఎంత స్టేజ్కి వెళ్ళనివ్వండి, ఫస్ట్లో ఎట్లా అయితే ఉన్నారో అంటే ఎంత బాగా మాట్లాడేవారో ఇప్పుడు కూడా అదే ఫ్లో అనమాట. ఆవిడ అసలు ఏమాత్రం ఎక్కడ నేను ఇది కదా, నేను నా పోస్ట్ అది కదా అని చెప్పేసి అట్లా గర్వం అయితే అస్సలు లేదు ఆవిడకి. చాలా బాగా అనిపించింది ఇట్లా మీట్ అవ్వడం ఆవిడ్ని.
బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం. అండ్ ఇప్పుడైతే మాకు చెక్అవుట్ టైం కూడా అయిపోయింది, 12 అవుతుంది. సో చూసారు కదా బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది. నిజంగా లగ్జరీ అంటే లగ్జరీ లాగే అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ నుంచి వేరే హోటల్కి అయితే షిఫ్ట్ అవుతున్నాం అనమాట. అక్కడ ఏ హోటల్ ఏంటి అనేది నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను, చూసేయండి. అలాగే లక్ష్మి అయినా చెప్తావా హోటల్ ఎలా ఉంది? బాగుందా? సూపర్ ఉందా? నచ్చిందా? వేరే హోటల్కి వెళ్దామా ఇప్పుడు? వద్దా, ఇక్కడే ఉంటావా? వద్దు, వేరే దానికి కూడా వెళ్దాం. నేను పూల్ నచ్చిందా నీకు? స్విమ్మింగ్ పూల్ నచ్చిందా? నచ్చిందా? ఓకే. అన్నపూర్ణ నీకు నచ్చిందా? ఇలారా స్విమ్మింగ్ పూల్ నచ్చిందా? ఓకే. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనే చూపిస్తాను, చూసేయండి. నేను వచ్చేసి కార్ పార్కింగ్ వ్యాలెట్ స్లిప్ అయితే దాచేసాను. సాంబి సంజయ్ ఎదుగుతున్నారు, ఒకసారి చూపిస్తాను, చూసేయండి. బేబీ మీరు వెతికే దీని గురించేనా? ఎందుకంటే పిచ్చి వేషాలు కాబట్టి నువ్వు సరే ఏది పోయినా నువ్వు తీసావనే చెప్తాను. అమ్మి చెక్అవుట్ టైం 12 అయింది. నేను ఫోన్ చేసి రమ్మన్నాగా నీ ఎదురు వాడు పంపించకపోతే హౌ డు యూ ఫీల్? నాకు తెలిసి ఎక్కడో ఉంటుంది, పాడే నేను 200%. ఏంట్లకి ఏం చూసినా ఇప్పుడు మాది వచ్చేసి చెక్అవుట్ టైం అనమాట. అండ్ చెక్అవుట్కి అయితే మేము రెడీ అయిపోయాం అంతా కూడా. ఇంకా బిల్స్ కూడా మేము ఆల్మోస్ట్ పే చేస్తాం అనమాట. జస్ట్ ఒక్క ఫుడ్ బిల్ ఒక్కటే ఉంది, అదొక్కటి మేము పే చేయాలి. అండ్ ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఏ హోటల్కి వెళ్తామో చూపించేస్తాను. అండ్ నోవోటల్లో స్టే చేయడం అనేది మాకైతే చాలా బాగా అనిపించింది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది. అండ్ ఇక్కడ పూలు అయితే అదిరిపోయిందమ్మా, ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ కిందకి వెళ్ళి మేము చెక్అవుట్కి సంబంధించిన మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాము. అట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతాం అనమాట. బట్ నోవోటల్ని వదిలి రావాలి అంటే మనసు ఒప్పలేదు. చాలా అప్పుడే అయిపోయిందా 1 డే స్టే అని చెప్పి అనిపించింది, కానీ బట్ స్టే అయితే అదిరిపోయింది అనమాట. నోవోటల్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు లెమన్ ట్రీకి వెళ్ళిపోతున్నాము. సో లెమన్ ట్రీ హోటల్ కూడా ద బెస్ట్ హోటల్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మేము హైదరాబాద్లో లెమన్ ట్రీ హోటల్లో స్టే చేసాం, అది నచ్చింది. సో అందుకని చెప్పేసి సో లెమన్ ట్రీకే ప్రిఫర్ చేద్దామని చెప్పి ఇక్కడ మేము ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. హోటల్ అంబియన్సే కాదు, ఎవ్రీథింగ్ అనమాట. హాస్పిటాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మేమైతే చెక్ ఇన్ అయిపోయాం. అండ్ అలాగే మాకు రూమ్ కూడా అలౌట్ చేస్తారు. మేమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం అనమాట రూమ్ దగ్గరికి. మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసాం లెమన్ ట్రీలో. అండ్ లెమన్ ట్రీ రూమ్స్ కూడా ఆల్మోస్ట్ మేము ఆల్రెడీ స్టే చేసాం లెమన్ ట్రీలో. అండ్ ఇట్స్ గుడ్, బాగుంది, బాగా అనిపించింది. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఏంటి అంటే లంచ్ చేయాలనుకుంటున్నాం. సో మేము ఇక్కడనే చేసేద్దాము, బుఫే అది కూడా ఉంది మనకి. అండ్ ఇక్కడే చేసేద్దామని అనుకుంటున్నాం. లేదంటే ఇంకొక మెస్ ఏదో చెప్పారనమాట. బేబీ ఏంటో మెస్ పేరు? సరోవర్ మెస్. విజయవాడలో చాలా ఫేమస్ అంట. అక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ పిల్లలతో మళ్ళీ అట్లా వెళ్ళాలి అని
అంటే వాళ్ళు ముగ్గురిని పట్టుకోవాలంటే కొంచెం కష్టం అనమాట. సెజ్బా కూడా లేదు అందులో. ఇంకా అందుకని చెప్పేసి మేము ఇక్కడైతే తినేద్దాం, ఇంకా మళ్ళీ బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం. అది తినేసిన తర్వాత లైక్ చిన్న ఒక విండో షాపింగ్లా కానీ లేదా షాపింగ్ చేయడం కానీ ఏదైనా ఉంటుంది అనమాట. అండ్ అక్కడికి అయితే వెళ్తాము. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి హోటల్ ఎట్లా అయితే ఉందో ఫుడ్ సేమ్ అట్లానే అనమాట. అంటే 5 స్టార్ హోటల్స్ అని ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి మనకి. బాగుంది ఫుడ్ అయితే. అండ్ చూసారు కదా లంచ్ అది అయిపోయింది. ఇక్కడ ఫుడ్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది ఫుడ్ అయితే. అండ్ అంతా అయిపోయిన తర్వాత మేము రిలాక్స్ అవ్వక వాళ్ళు కాలింగ్ బెల్ కొడితే అసలు ఏంటా అని చూసాము, దేనికి పిలిచారా అని. వాళ్ళు వచ్చేసి వెల్కమ్ టు విజయవాడ అని చెప్పేసి ఇట్లా స్వీట్ అయితే ఇవ్వడం జరిగింది. 3 స్వీట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ బాగుంది కదా చూడడానికి. నాకు కూడా నచ్చింది. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు కొంచెంసేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్తామో ఏంటో చూపిస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అంజీ వచ్చేసి సన్యాన్ దగ్గరికి వెళ్ళారనమాట. సో వాళ్ళు కలిసి కూడా చాలా మంత్స్ అయిపోయింది, అందుకని చెప్పి వెళ్ళారు. అండ్ మేము వచ్చేసి ఇక్కడే ఆల్రెడీ రైస్ ఉండిపోయింది. సో మేము టమాటా రసం అది చెప్పుకుని తినేస్తాం అనమాట ఇంకా నైట్కి. అండ్ లక్ష్మీ ఫుడ్ అయితే అయిపోయింది. ఏం తిన్నా? ఒక స్పూన్ లాస్ట్. నువ్వేం తిన్నావు చెప్పు? పెరుగన్నమా? ఓకే. సో లక్ష్మీ ఏమో పెరుగన్నం తింది, అన్నపూర్ణ కూడా పెరుగన్నం తింది. అండ్ వీళ్ళు ఫుడ్ అయిపోయింది. ఇంకా లక్కీ గారు తినాలి అండ్ సాంబి తినాలి. సో నేను కూడా తినాలన్నమాట. అండ్ ఇంకా ఇంతే. సో చూసారు కదా ఈరోజు అంతా కూడా ఆల్మోస్ట్ మేము అంతా కూడా టైం స్పెండ్ చేస్తాం అనమాట హోటల్లోనే. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.